ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్ణం పాపాత్మ పాప సంభవ త్రాహి మా కృపయా దేవగణ అయినట్టి భూసురోత్తమలోక పూజ్యకును జయమంగళం. నేరేడు మారేడు నెలవంక మామిడి ఊర్వార చెంగల్వ ఉత్తరేను వేరు వేరుగా తెచ్చి వేడ్కో పూజింతు పర్వమున దేవగణధిపతికి ఇప్పుడు జయమంగళం. సుస్థిరము భాద్రపద శుద్ధ చవితి యందు పొసగ సజ్జనులచే పూజగొనుచు శశిజూడరాధన్న జేకొంటి నొక వ్రతము పర్వమున దేవగణపతికి నీవుడు జయమంగళం. శ్రీ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదకు దండు పంపు కంబని నేనును కడు ముద్ద పప్పును బొజ్జ విరుగుగా వినుచు మొదలు కొనుచు జయమంగళం. నేను గొంతు పుష్పాలను గొంతు గంధాలను గొంతు కస్తూరిని సర్వమున దేవగణపతికి ఇప్పుడు జయమంగళం. ఏకదంతంబును ఎల్ల గజవదనం చోకైన మూషికమును పరము చెప్పాలకు భవ్యుడగు దేవగణపతికి ఇప్పుడు జయమంగళం. మంగళం మంగళం మార్తాండ తేజునకు మంగళం. సర్వమహిత సంచారణ కర్ణంబు నీ నాగ యజ్ఞోపవీతంబు శ్రీ నీ భవ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగా శ్రీ గంధము కుంకుమం అక్షితల్ జాజులన్ చంపకంబుల్ తవున్ మల్లెలు మొల్లలు మంకెనల్ పువ్వులు మంచి పూర్వాంబూలం తెచ్చి శాస్త్రోక్తరీతి సమర్పించి పూజించి సాష్టాంగము చేసి వినాయక నీకు టెంకాయ పొన్నంటి పండ్లన్ కుడుములన్ వడపప్పు పానకం వంచనీరాజను నమస్కారములు చేసి వినాయక నిన్ను పూజింపకే యజ్ఞ దైవంబులన్ ప్రార్థన లేయుటల్ కాంచనం బొల్లకే గోరు చందంబు గారే మయాదేవ సుందరకార యో భాగ్య గంభీర యో దేవం చూడామణి లోకరక్షామణి బంధు చింతామణి స్వామి నిన్నెంచ నేనంత నీ దాసదాసింద నీ దక్ష రాజమయుండ రమాభి దానుండ నన్నెప్పుడు శ్రీమంతుగుణం చూచి కృత పద్మ సింహాసనారూఢ నుంచి కాపాడుంటే కాదు నింగొల్చి ప్రార్థించు భక్తాలికి కొమ్ము బంగారమై కంటికి రెప్పనై బుద్ధియాన్ పాడియాన్ పుత్ర పౌత్రాభివృద్ధి గగన్ గల్గగా వేసి పోషింపు మంటి తప్పకన్ గావు మంటి మహాత్మయ్యే వందనంబుల్ శ్రీ గణేశ నమస్తే నమస్తే నమస్తే. వినాయక వ్రత కథ. సూత మహాముని సౌనకుడు మొదలైన మునులకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానం, ఆ రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు అనే విషయాలను వివరించడం మొదలెట్టాడు. ఒకప్పుడు గజ రూపంలో ఉన్న గజాసురుడు అనే రాక్షసరాజు పరమశివుడి గురించి
తీవ్ర తపస్సు చేయడం ప్రారంభించాడు. అతని తపస్సునకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదన్నా వరం కోరుకోమన్నాడు. అప్పుడు గజాసురుడు, స్వామి మీరు ఎప్పుడూ నా ఉదరం రూపలే ఉండాలి అని కోరుకున్నాడు. మహేశ్వరుడు అతని కోరిక తీర్చేందుకు కోసం గజాసురుని పొట్ట లోపలికి ప్రవేశించి అక్కడే ఉండడం మొదలుపెట్టాడు. ఇది ఇలా ఉంటే కైలాసంలో ఉన్న పార్వతీదేవి భక్త గురించి తెలియక అన్ని చోట్ల వెతుకుచూ కొంతకాలమునకు శివుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడని తెలుస్తుంది. కానీ శివుడు ఏ విధంగా బయటకు రప్పించాలో తెలియక ఎంతో బాధపడి శివుడికి విష్ణుమూర్తిని ప్రార్థించి తన భర్త విషయం చెప్పింది. ఓ మహానుభావ, పూర్వం పరమాత్ముని దాని నుంచి నా భర్తను కాపాడి నాకు ఇచ్చావు. ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయం ఆలోచించు అని కన్నీళ్లు కార్చింది. విష్ణుమూర్తి పార్వతీదేవిని ఓదార్చి పంపించేశాడు. అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసురుడిని చంపేందుకు గంగిరెద్దులను ఆడించేవాడిగా వెళ్ళటమే సరైనది నిర్ణయించాడు. శివుడి వాహనం నందిని ఒక గంగిరెద్దుగా చేసి బ్రహ్మ మొదలైన దేవతల చేత తలొక వాద్యం ఇచ్చాడు. తాను చిరుగంటలు సన్నాయి తీసుకొని గజాసురుడు ఉండే గజాసురపురం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ గజాసురుడి ఎదురుగా చక్కగా నందిని ఆడించాడు. ఆ గంగిరెద్దు ఆట చూడి గజాసురుడు ఆనందం పొంది నీకు ఏం కావాలో కోరుకొని నేను ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు శ్రీహరి, ఇది శివుడి వాహనం నంది, శివుడి దగ్గరికే వచ్చింది కాబట్టి శివుడిని ఇవ్వు అని కోరాడు. ఆ మాటలకు నిర్గాంతపోయిన గజాసురుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చిన వాడు శ్రీహరి అని తెలుసుకొని తనకు చావు తప్పదని అర్థం చేసుకున్నాడు. అప్పుడు తన పొట్టలోపల ఉన్న శివుడిని, నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి, నా చర్మం నువ్వు ధరించాలి అని కోరుకున్నాడు. తర్వాత తనను చంపేందుకు శ్రీహరికి అనుమతి ఇచ్చాడు. నంది తన కొమ్ములతో గజాసురుని కొట్ట చీల్చగా లోపల నుండి శివుడు బయటకు వచ్చాడు. మరి శివుడితో చెడ్డవాడికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు, ఇస్తే కాలు కోసినట్టే అవుతుంది అని చెప్పాడు. తర్వాత బ్రహ్మ ఇతర దేవతలకు ఇక్కోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు. వినాయకుడి పుట్టుక. కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడు వస్తాడన్న వార్త విని తలస్నానం చేయాలని నిర్ణయించుకొని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది. అతని ప్రాణం పోసి కుంభంలో ఉంచింది. స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించమని శివుడి కోసం ఎదురు చూడడం మొదలుపెట్టింది. ఇది ఇలా ఉండగా శివుడికి లోపలికి వస్తుండగా కుంభంలో ఉన్న పిల్లవాడు అడ్డు చెప్పాడు. కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుడి కంఠం నరికాడు. లోపలికి వెళ్ళిన శివుడికి పార్వతీదేవి ఎదురు వచ్చి పూజించి కూర్చోబెట్టి మాట్లాడుచుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడి ప్రసక్తి వచ్చింది. అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి తాను తీసుకువచ్చిన గజాసురుడి శిరస్సును ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు. అతన్ని గజానుడు అని పేరు పెట్టి పెంచుకోవడం ప్రారంభించాడు. గజానుడు కూడా భక్తితో తన తల్లిదండ్రులకు సేవలు చేయసాగాడు. అనిత్యు అనే ఎలుకను వాహనంగా చేసుకుని తిరగడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరుల కుమారస్వామి పుట్టాడు. అతడు మహావీరుడు. నెమలి అతని వాహనం. విఘ్నేశాధిపత్యం. ఒకరోజు దేవతలు, మునులు, మానవులు మా పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వండి అని కోరారు. తాను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వ పదవి తనకే ఉండాలని గజానుడు కోరాడు. గజానుడు పొట్టిగా ఉంటాడు, తగిన అర్హతలు లేవు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని కోరాడు. శివుడు వారితో, మీలో ఎవరు మూడు లోకాలలోని పుణ్య నదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఆధిపత్యం ఇస్తాను అని చెప్పాడు. కుమారస్వామి తన నెమలి వాహనం మీద ఎక్కి వేగంగా ముల్లోకాలు తిరగడానికి వెళ్ళిపోయాడు. గజానుడు వాడు బాధపడుతూ తండ్రి దగ్గరకు వెళ్ళి నమస్కరించి, అయ్యా నా గురించి తెలిసి కూడా ఈ విధంగా చెప్పడం మీకు సరైనదా? నీ పాద సేవకుడిని నా ఎదురు దయచేసి తగిన ఉపాయం చెప్పండి అని కోరుతున్నాను. శివుడు నారాయణ మంత్రం జపిస్తూ 3 సార్లు నా చుట్టూ దర్శనం చేయాలి. ఇది అన్ని తీర్థాలలో తిరిగిన స్నాన ఫలితాన్ని ఇస్తుంది. వినాయకుడు అదే విధంగా చేశాడు. ఆ మంత్ర ప్రభావం వల్ల గంగా నదిలో స్నానమాడేందుకు వెళ్ళిన కుమారస్వామికి తనకంటే ముందుగానే గజానుడు ఆ నదిలో స్నానమాడి తనకు ఎదురుగా వస్తున్నట్టు అనిపించింది. అతనికి 3,80,00,000 నదుల్లో కూడా తనకంటే ముందుగానే గజానుడు స్నానం చేసినట్టు కనిపించాడు. ఇది చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళి తండ్రి దగ్గర ఉన్న అన్నను చూసి నమస్కరించి
తన బలాన్ని తిట్టుకొని తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆ విధంగా అన్నాను. క్షమించి ఆ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు. భాద్రపద శుద్ధ చతుర్థి రోజున పరమేశ్వరుడు గజాండికి విజ్ఞాధిపత్యం ఇచ్చాడు. ఆ రోజు అన్ని దేశముల వాళ్ళు విఘ్నేశ్వరుడికి తాము స్థాయి బట్టి కుడుములు, మిగిలిన పిండి వంటలు, కొబ్బరికాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, పానకము, వడపప్పు మొదలగులను సమర్పించి పూజించారు. విఘ్నేశ్వరుడు సంతోషపడి కుడుములు తిని పట్టుకొని నిదానంగా సూర్యాస్తమయం అవుతుండగా కైలాసానికి వెళ్ళాడు. తల్లిదండ్రులకు నమస్కారం చేయబోగా కొత్త భూమికి తగిలింది, కానీ చేతులు మాత్రం భూమి మీద ఆనలేదు. అతి కష్టం మీద ఏ చేతిలో ఆంచినా నమస్కారం మాత్రం చేయలేకపోయాడు. ఆ విధంగా గణపతి కష్టాలు పడుతుండగా సూర్యుడు మీద ఉన్న చంద్రుడు పగలబడి ఎగతాళిగా నవ్వాడు. రాజదృష్టి సోకే రాళ్ళు కూడా నుగ్గవుతాయి అన్న సామెత అనుసరించి వినాయకుడు పొట్టపల్లి లోపల ఉన్న పురుగులు మొదలైన చుట్టుపక్కల దొల్లాయి. వెంటనే వినాయకుడు మరణించాడు. పార్వతి ఏడుస్తూ చంద్రుడిని చూసి, పాపాత్ముడాని దిష్టి తగిలి నా కుమారుడు మరణించాడు, కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు అని చదివించింది. ఋషిపత్నులకు నీలాపనిందలు. అదే సమయంలో సమస్త మహర్షులు యజ్ఞం చేస్తూ తన భార్యలతో అగ్ని ప్రదర్శనం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను చూసి మోహించి మహర్షులు తనని చదివిస్తారేమన్న భయంతో రోజు రోజుకు బలహీనంగా మారిపోనారంభించాడు. అది అగ్ని భార్య స్వాహాదేవిని గ్రహించి అరుంధతి రూపం దల్ప మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి భర్తకు సంతోషం కలిగించింది. ఋషులు తమ భార్య రూపంలో ఉన్న స్వాహాదేవిని చూసి తమ భార్యలనుకుని బ్రహ్మపని వారిపై కోపం తెచ్చుకున్నారు. పార్వతి ఇచ్చి శ్రమల ఫలితంగానే ఋషిపత్నులకు ఈ నీలాపని కలిగింది. దేవతలు, మునులు, ఋషిపత్నులు ఈ నీలాపని గుర్తి పరమేశ్వరికి తెలిపారు. అతడు సర్వజ్ఞుడు కావడంలో అగ్నిదేవుడు భార్య ఋషిపత్నుల రూపం దాల్చిందని తెలుసుకుని సప్త ఋషులను సమాధానపరిచి వారితో కూడా తాను కైలాసానికి వెళ్ళి ఉమామేశ్వరుడు సేవించి చనిపోయిన విఘ్నేశ్వరుని బతికించాడు. దాంతో పార్వతి పరమేశ్వరుడు ఎంతో సంతోషించాడు. అప్పుడు దేవతలు మిగిలిన వాళ్ళు పార్వతి నువ్వు ఇచ్చిన శాపం వల్ల అన్ని లోకాల్లో ఉన్న వారికి కీడు జరుగుతుంది, కాబట్టి దాన్ని సంహరించు అని ప్రార్థించారు. వారి ప్రార్థనలకు సంతోషించిన పార్వతి సంతోషంతో కుమారుని దగ్గర తీసుకొని ఉంటాడు. ఏ రోజున వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వాడో ఆ ఒక్కరోజు మాత్రం చంద్రుడిని చూడకూడదని చెప్పింది. అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలు సంతోషిస్తూ తమ నివాసంలోకి వెళ్ళిపోయారు. భాద్రపద శుద్ధ చతుర్థిలో మాత్రం చంద్రుని చూడకుండా జాగ్రత్త తీసుకొని సుఖంగా ఉన్నారు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. సమంతోపాఖ్యానం. ద్వాపర యుగంలో ద్వాపరవాసి అయిన శ్రీకృష్ణుని నారదుడు దర్శించి ప్రార్థించి మాట్లాడుతుండగా, స్వామి సాయంకాలం అయింది, ఈరోజు వినాయక చతుర్థి కాబట్టి పార్వతీదేవి శాపం వల్ల చంద్రుడు చూడకూడదు, నేను నా ఇంటికి వెళ్తాను, అనుమతించండి అని గతంలో జరిగిందంతా చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుడు చూడకూడదని పట్టణంలో చదువుకు వేయించాడు. శ్రీకృష్ణుడు శ్రీరప్రియుడు అవసరంతో ఆ రోజు రాత్రి ఆకాశం వైపు చూడకుండా పశుశాలకు వెళ్ళి పాలు పితుకుతూ పాలలో చంద్రుడిని ప్రతిబింబం చేసి ఆహా నాకు ఎలాంటి ఎలాంటి అపవాద రానుందో అని అనుమానించడం ప్రారంభించాడు. ఆ మణి తనకు ఇవ్వమని అడిగాడు. అప్పుడు సత్రాజిత్తు, ఇది రోజుకు 8 బారులు బంగారం ఇస్తుంది, దీన్ని ఏ ఆకులికైనా ఏ తెలివి తక్కువ వాడు ఇవ్వడు అన్నాడు. శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు. ఒకరోజు సత్రాజిత్తుని తమ్ముడు ప్రసేనుడు సమంతకమణిని కంఠాన ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళగా అక్కడ ఒక సింహం ఆ మణిని మాంసంతో అనుకొని ప్రసేనుడిని చంపి ఆ సింహం ఆ మణిని తీసుకుపోతుండగా ఒక బల్లూకము ఆ సింహాన్ని చంపి ఆ మణిని తనకు తీసుకొని తాను ఉండే కొండ బిలానికి వెళ్ళి తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది. మరునాడు సత్రాజిత్తు తమ్ముడు మృతి వార్త విని, నేను ఆ మణిని ఇవ్వలేదని శ్రీకృష్ణుడు నా తమ్ముడిని చంపి రత్నం అపహరించాడు అని పట్టణంలో చాటింపు వేయించాడు.
నింద వచ్చిందని భావించి దానిని తొలగించుకునేందుకు బంధుమిత్రులతో కలిసి అరణ్యంలో వెతకగా ఒక చోట ప్రసేనుడి కలేబరం, సింహపు కాలిజాడలు, బందూక కాలిజాడ కనిపించాయి. వాటిని అనుసరించిపోతూ ఒక పర్వత గుహ ద్వారంలో పరివారాన్ని వదిలి తనొక్కడే లోపలికి వెళ్ళి అక్కడ ఊయలకి కట్టబడి ఉన్న మణిని తీసుకొని తిరిగి బతుకుండగా అది చూసి ఇంత మనిషి వచ్చాడు అంటూ జాంబవతి గీతపడి. అంతలో జాంబవంతుడు రోషంగా అక్కడికి వచ్చి అరుస్తూ గోళ్లతో గుర్తుతూ శ్రీకృష్ణుడిపై యుద్ధం ప్రారంభించాడు. శ్రీకృష్ణుడు అతనిని కింద పడతోసి భీకర యుద్ధం ప్రారంభించాడు. ఆ విధంగా మొత్తం 28 రోజుల పాటు చివరకు కొట్లాడాడు. చివరికి జాంబవంతుడు శక్తిహీనుడై తనతో పోట్లాడకు దిగిన రావణ సంహారి అయిన శ్రీరామచంద్రుడే అని అర్థం చేసుకుని నమస్కరించి, దేవాదిదేవ, ఆర్తజన రక్షక, నిన్ను త్రేతాయుగాల్లో రావణాది దుష్ట రాక్షసులను చంపేందుకు వచ్చిన శ్రీరామచంద్రుడిని అర్థం చేసుకున్నాను. అప్పుడు నన్ను మీరు ఒక వరం కోరుకోమన్నారు. నేను తెలివి తక్కువగా మీతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను. త్వరలో అది జరుగుతుందని మీరు చెప్పారు. అది మొదలు మీ నామస్మరణ చేస్తూ అనేక యుగాలు గడుపుతూ వచ్చాను. మీరు ఇప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరిక నెరవేర్చారు. నా శరీరం అంతా శిథిలమైంది. ప్రాణాలు త్వరలో పోనున్నాయి. జీవితేచ్ఛ నశించింది. నా అపచారమును క్షమించి నన్ను కాపాడు. నీకంటే నాకు వేరే దిక్కు లేదు అంటూ ప్రార్థించారు. అప్పుడు శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుడిని తన చేతితో నిలిపి, జాంబవంత సమంతకమని దొంగలించడానికి నాపై వచ్చిన అపనింద తొలగించుకోవడం కోసమే వచ్చాను. కాబట్టి మణిని నాకు ఇవ్వు, నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు. అప్పుడు జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితో పాటు తన కుమార్తెను కూడా ఇచ్చాడు. తన ఆలస్యం వల్ల ఆందోళన చెందుతున్న బంధువులతో, సైన్యంతో, మణితో జాంబవంతుడితో కలిసి తన నగరానికి వెళ్ళాడు. సత్రాజిత్తును పిలిచి అందరినీ పిలిచి జరిగిందంతా వివరించి మణి ఇచ్చాడు. అప్పుడు సత్రాజిత్తు, అయ్యో, లేనిపోని నింద మోపి దోషానికి పాల్పడ్డాను అని విచారించాడు. మణితో పాటు తన కుమార్తె సత్యభామను కూడా ఇచ్చి తన తప్పు క్షమించమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు తన శుభముహూర్తాన జాంబవతి సత్యభామను వివాహమాడి అప్పుడు దేవతలు, మునులు శ్రీకృష్ణుని స్తుతించి, మీరు సమర్థులు కాబట్టి విలాప నిందలు పోగొట్టుకున్నారు. మాలాంటి వారు ఏమి చేయగలరు అని ప్రార్థించారు. అప్పుడు శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ చతుర్థి రోజున ప్రమాదవశాత్తు చంద్రుడి దర్శనమైతే ఆ రోజు గణపతి పూజించి శమంతకమణి కథ విని పూజా అక్షతలు తలపై వేసుకున్నట్లయితే విలాపనిందలు పొందకుండా ఉంటారు అని చెప్పాడు. దాంతో దేవతలు, మునులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థిలో దేవతలు, మహర్షులు, మానవులు మొదలైన వారు గణపతిని పూజించి తమ కోరికలు నెరవేర్చుకొని ఆనందంగా ఉన్నారని శాప మోక్ష విధానం శౌనకాది మునులకు వివరించిన తరువాత సూత మహాముని తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు. రైట్. ధర్మాణి ప్రథమాన్యాసన నాకం మతి
సంచతే సచంతే యత్ర పూర్వే సాధ్యసంతి దేవా. ఈశాన్య దిశగా కలపాలి. అక్కర్లే, కింద పడకుండా వేయాల నువ్వు చాలు.